భారతదేశం మట్టి నుంచి ఆకాశంలో నక్షత్రాలు చూసిన ఒక భారతీయుడు చాలా పెద్ద కలలే కన్నాడు. ఎప్పటికైనా అంతరిక్షంలోకి వెళ్లాలని తపన పడ్డాడు. భయాలను పక్కన పెట్టి ఒత్తిడిని జయించి సరిహద్దులను చెరుపుకుంటూ ముందుకెళ్లాడు. చివరికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయనే ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్, ఇండియాస్ ప్రెస్టీజియస్ గగన్యాన్ ఆస్ట్రోనట్ శుభాంశు శుక్లా. శుభాంశు శుక్లా ఇప్పుడు ఒక ఆస్ట్రోనట్ మాత్రమే కాదు, హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. రాత్రిపూట నక్షత్రాలు చూస్తూ ఏదో ఒక రోజు నేను కూడా అంతరిక్షంలోకి వెళతానని కలలు కంటున్న ప్రతి పిల్లాడికి ఆయన ఒక మోటివేషన్. అండ్ శుక్లా ఆస్ట్రోనట్ సూట్ వేసుకుని మాత్రమే ఐఎస్ఎస్ లో అడుగు పెట్టలేదు. తనతో పాటు 1.4 బిలియన్ మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లారు. దేశం మొత్తం గర్వపడే విధంగా చేశారు. బట్ ఇదంతా ఎక్కడ మొదలైంది? అసలు ఎవరి శుభాంశు శుక్లా? ఎలా ఐఎస్ఎస్ లోకి వెళ్లారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ, అంత మంది ఉండగా ఈ మిషన్ కోసం ఇస్రో శుక్లానే ఎందుకు ఎంపిక చేసింది? రండి, పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు చెబుతాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతోంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 1985 అక్టోబర్ 10న లక్నోలో జన్మించారు శుభాంశు శుక్లా. ఆయన తండ్రి శంభు దయాళ్ శుక్లా ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్. తల్లి పేరు ఆశా శుక్లా. లక్నోలోని మాంటెసరీ స్కూల్లో శుక్లా చదువుకున్నారు. హీ వాజ్ ఎ షై అండ్ బ్రైట్ స్టూడెంట్. బట్ 1999 కార్గిల్ వార్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆ యుద్ధం తర్వాత దేశంలోని అనేక మంది యువకులు ఆర్మీలో చేరాలని కలలు కన్నారు. వారిలో ఒకరు శుభాంశు శుక్లా. బట్ ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా సొంతంగా ఎన్డీఏ పరీక్షకు అప్లై చేసి పరీక్ష రాసి అన్ని రౌండ్లు క్లియర్ చేసి సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాతే అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పారు. అలా ఎన్డీఏలో చేరి 2005 లో కంప్యూటర్ సైన్స్ లో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ దక్కించుకున్నారు. ఆ తర్వాత వైమానిక దళం శిక్షణ కోసం ఆయన హైదరాబాద్ కొచ్చి దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో చేరారు. యుద్ధ విమాన పైలట్ గా శిక్షణ తీసుకున్నారు. దాన్ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి 2006 లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరారు. ఐఏఎఫ్ లో శుక్లా తొలుత వింగ్ కమాండర్ అయ్యారు. ఆ తర్వాత 2024 మార్చ్ లో గ్రూప్ కెప్టెన్ హోదాకు ప్రమోట్ అయ్యారు. శుభాంశు శుక్లా ఒక సీజన్డ్ కాంబాట్ పైలట్. MiG-21, MiG-29 జాగ్వర్, హాక్, డార్మియర్ 228 వంటి అధునాతన యుద్ధ విమానాలను 2000కు పైగా గంటలు నడిపిన అనుభవం ఆయన సొంతం. అంతేకాదు శుభాంశు శుక్లా ఒక సీజన్డ్ టెస్ట్ పైలట్ కూడా. దీనివల్లే ఆయనకు ఇస్రో డోర్స్ తెరుచుకున్నాయి. కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీ కలిగిన జెట్స్ నడిపి వాటి పర్ఫార్మెన్స్, సేఫ్టీ, రిలయబిలిటీని ఇవాల్యుయేట్ చేయడం టెస్ట్ పైలట్ బాధ్యత. కొత్త విమానాలు వేరియస్ కండిషన్స్ లో ఎలా పనిచేస్తున్నాయి, ఏవైనా రిస్కులున్నాయా, ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలి, ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి వంటి ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడం కూడా టెస్ట్ పైలట్ బాధ్యతే. బట్ ఇస్రోతో ఆయన బంధం 2019లోనే మొదలైంది. భారతదేశానికి ఎంతో గర్వకారణమైన ఇస్రో 2018లో ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ గగన్యాన్ని ప్రకటించింది. ఎంపిక చేసిన ఆస్ట్రోనట్స్ ని భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లి సేఫ్ గా కిందకి తీసుకురావడం అసలు మిషన్. గగన్యాన్ మిషన్ కోసం ఆస్ట్రోనట్స్ రిక్రూట్మెంట్ జరుగుతోందని శుభాంశు శుక్లాకు తెలిసింది. దానిపై ఆయనకు విపరీతంగా క్యూరియాసిటీ పెరిగింది. ఏం తెలియని విషయాన్ని పిక్ చేసుకుని దాని గురించి తెలుసుకోవడం, దానిలోని సమస్యలను పరిష్కరించడం టెస్ట్ పైలట్ గా నాకు చాలా అలవాటు. అప్పుడే ఇస్రో గగన్యాన్ గురించి తెలిసింది. క్యూరియాసిటీ పెరిగి అప్లై చేశాను అని శుక్లా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. శుక్లా టెస్ట్ పైలట్ అవ్వడం ఆయనకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ గా మారింది. గగన్యాన్ ఆస్ట్రోనట్స్ రిక్రూట్మెంట్ కోసం 2019లో టెస్ట్ పైలట్లకు ఇస్రో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంజనీరింగ్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ తో పాటు ఎక్స్టెన్సివ్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ని క్రైటీరియాగా పెట్టింది. ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి, సైకలాజికల్ గా రెసిలియంట్ గా ఉండాలి, 45 ఏళ్ల లోపు ఉండాలి. 100కు పైగా మంది ఫైటర్ పైలట్లు ఇస్రోకు అప్లికేషన్స్ పంపారు. వారిలో శుక్లా ఒకరు. 2019లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ చేపట్టిన ఆస్ట్రోనట్ సెలెక్షన్ ప్రాసెస్ కోసం శుక్లాకు పిలుపొచ్చింది. 4-5 ఏళ్ల పాటు వీరు టఫ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ముందు పైలట్లందరినీ రష్యాకు తీసుకెళ్లి ప్రెస్టీజియస్ యూరీ గగారిన్ కాస్మోనట్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత ఇండియాకు తీసుకొచ్చి మళ్లీ ట్రైనింగ్ ఇచ్చారు. ఇలా 4-5 సంవత్సరాల ట్రైనింగ్ తర్వాత ఇస్రో ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కి 4 ఆస్ట్రోనట్లు ఎంపికయ్యారు. వారి పేర్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, శుభాంశు శుక్లా. వీరి పేర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024 ఫిబ్రవరిలో ప్రకటించారు. గగన్యాన్ మిషన్ లో భాగంగా 2 అన్మాన్డ్ టెస్ట్ ఫ్లైట్స్, ఒక మ్యాన్డ్ మిషన్ ని ఇస్రో ప్లాన్ చేసింది. ఇనీషియల్ టార్గెట్స్ ప్రకారం గగన్యాన్ మిషన్ ఈ పాటికి పూర్తవ్వాలి. బట్ కోవిడ్ తో పాటు అనేక సమస్యల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. 2027 నాటికి మిషన్ లోని ఇంపార్టెంట్ ఫేజెస్ పూర్తవ్వచ్చు. ఇంతలో యాక్సిమ్ 4 రూపంలో ఇస్రోతో పాటు శుక్లాకి ఒక సువర్ణ అవకాశం దొరికింది. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న విషయం. ఇప్పటి వరకు చూసిన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని
వీడియోని వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతరిక్షం నుంచి భూమి మీదకి దూకిన డేర్ డెవిల్ ఫీలిక్స్ బౌంగార్ట్నర్ పై చేసిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని కూడా చూసేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. బ్యాక్ టు టాపిక్. 2023లో స్పేస్ విభాగంలో ఇండియా, అమెరికాలు ఇంపార్టెంట్ డీల్ ని కుదుర్చుకున్నాయి. ఇస్రోకి చెందిన హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, నాసా సర్వీస్ ప్రొవైడర్లలో ఒకరైన యాక్సిమ్ స్పేస్ ఇంటర్నేషనల్ తో స్పేస్ ఫ్లైట్ అగ్రిమెంట్ ని కుదుర్చుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంపిక చేసిన ఆస్ట్రోనట్స్ యాక్సిమ్ 4 మిషన్ లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళతారు. వీరిలో ఇస్రో ఎంపిక చేసిన ఒక ఆస్ట్రోనట్ ఉంటాడు. గగన్యాన్ మిషన్ సమీపిస్తున్న వేళ గగన్యాన్ ఆస్ట్రోనట్స్ నుంచి ఒకరు ISS కి వెళితే అది ఇస్రోకి చాలా ప్లస్ అవుతుంది. అయితే ఈ యాక్సిమ్ 4 మిషన్ కి ఎంపిక అవ్వడం అంత ఈజీ కాదు. సెలక్షన్ ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుంది. పైగా శుభాంశు శుక్లాతో ఉన్న మరో 3 ఆస్ట్రోనట్ల స్కిల్స్ తక్కువేమీ కాదు. బట్ టెస్ట్ పైలట్ గా శుక్లా ఎక్స్పీరియన్స్ ఆయన్ని మళ్ళీ ఒక మెట్టు పైన ఉంచింది. స్ప్లిట్ సెకండ్స్ లో డెసిషన్ మేకింగ్ లో శుక్లా దిట్ట, కాంప్లెక్స్ సిస్టమ్ లో ఆయన మాస్టర్. యాక్సిమ్ 4 మిషన్ టెక్నికల్ డిమాండ్స్ కి ఆయన కరెక్ట్ గా సూట్ అయ్యారు. అలా ఆయన ఆ మిషన్ కి సెలెక్ట్ అయ్యారు. మిషన్ లో భాగంగా అమెరికాకు వెళ్లిన శుక్లా మరింత కఠిన శిక్షణ తీసుకున్నారు. యాంటీ గ్రావిటేషన్ ఎన్వైర్న్మెంట్ మొదలుకుని లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వరకు అన్నిటి మీద ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు. నెలల తరబడి ఇవాల్యుయేషన్ జరిగింది. మెడికల్ స్క్రీనింగ్ నుంచి సర్వైవల్ ట్రైనింగ్ వరకు అన్నిటినీ చూశారు. వీటన్నిటిని ఇస్రో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంది. చివరికి యాక్సిమ్ 4 మిషన్ ద్వారా ISS కి వెళ్లే 4 ఆస్ట్రోనట్ పేర్లను 2025 జనవరిలో ప్రకటించారు. వారిలో ఒకరు శుభాంశు శుక్లా. మిగిలిన 3 పేర్లు పెగ్గీ విట్సన్, స్లావోస్ ఇజ్నన్స్కీ, తిబోర్ కపు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ISS లో అడుగు పెట్టబోయే తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రకెక్కుతారన్న విషయం తెలిసి ఆయన కుటుంబ సభ్యులు చాలా థ్రిల్ అయ్యారు. ఇండియా, నాసా యాక్సిమ్ స్పేస్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం, ఆస్ట్రోనట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం వరకు అంత బాగానే నడిచిపోయింది. బట్ మిషన్ లాంచ్ టైం వచ్చేసరికి చాలా కష్టాలు ఎదురయ్యాయి. జూన్ 25న లాంచ్ కి ముందు ఈ యాక్సిమ్ 4 మిషన్ చాలా సార్లు వాయిదా పడింది. వాస్తవానికి మే 29న స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ లో ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ యాక్సిమ్ 4 లిఫ్ట్ ఆఫ్ అవ్వాల్సి ఉంది. కానీ డ్రాగన్ మాడ్యూల్ లో ఇష్యూ కారణంగా జూన్ 8 కి వాయిదా పడింది. బట్ జూన్ 8న కూడా టేక్ ఆఫ్ అవ్వలేదు. ఈసారి ఫాల్కన్ 9 రాకెట్ రెడీ అవ్వలేదు. మరుసటి రోజుకు టేక్ ఆఫ్ ని వాయిదా వేశారు. వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అక్కడి నుంచి అది జూన్ 11 కి పోస్ట్ పోన్ అయింది. జూన్ 11న ఫాల్కన్ 9 రాకెట్ కి చెందిన బూస్టర్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ ని గుర్తించడంతో మిషన్ లాంచ్ చివరి నిమిషంలో ఆగిపోయింది. ఫలితంగా ఈ మిషన్ లాంచ్ జూన్ 22 కి పోస్ట్ పోన్ అయింది. ఆస్ట్రోనట్స్ తో పాటు అందరిలోనూ ఉత్కంఠ. జూన్ 22ను కూడా టేక్ ఆఫ్ జరగలేదు. ఈసారి ఇష్యూ గ్రౌండ్ మీద రాలేదు. ISS లో ఆపరేషన్స్ ని ఇవాల్యుయేట్ చేయడానికి అడిషనల్ క్రూ ని పంపడానికి టైం కావాలని నాసా ఒక ప్రకటన చేసింది. చివరికి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం జూన్ 25న మిషన్ లాంచ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు. శుభాంశు శుక్లాతో పాటు మిగిలిన ఆస్ట్రోనట్లు రెడీ అయ్యారు. ఫైనల్ కౌంట్ డౌన్ వరకు అంతా బాగానే నడిచిపోయింది. బట్ చివర్లో ఫాల్కన్ 9 రాకెట్ కి సంబంధించిన డేటా అప్డేట్ అవ్వడం ఆలస్యం అవుతోందని స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు గుర్తించారు. మిషన్ మళ్లీ అబార్ట్ చేయాలా అని అనుమానాలు మొదలయ్యాయి. బట్ కరెక్ట్ గా టేక్ ఆఫ్ కి 1 మినిట్ ముందు ఈ సమస్యను ఇంజనీర్లు పరిష్కరించారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 6 సార్లు వాయిదా పడిన యాక్సిమ్ 4 మిషన్ ఈసారి సక్సెస్ఫుల్ గా నింగిలోకి ఎగిరింది. ఆ దృశ్యాలు చూసిన శుభాంశు శుక్లా తల్లిదండ్రుల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయన భార్య కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అండ్ జూన్ 26 మధ్యాహ్నం నాటికి డ్రాగన్ క్రూ క్యాప్సూల్ ISS లో డాక్ అయింది. అక్కడి నుంచి కొద్దిసేపటికే ISS లో అడుగుపెట్టిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక్కడ మీకు రాకేష్ శర్మ గురించి ఒక డౌట్ రావచ్చు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మనే, కానీ ఆయన ISS కి వెళ్లలేదు. 1984లో సుయాజ్ T-11 క్రూలో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లి సోవియట్ యూనియన్ కి చెందిన సాల్యూట్ 7లో ఆయన 7 రోజులు గడిపారు. అప్పటికి ISS లేదు. రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన కల్పనా చావ్లా కూడా ISS లో అడుగు పెట్టలేదు. ఆ తర్వాత భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ 3 సార్లు ISS కి వెళ్లారు. బట్ ఆమె ఇండియాలో పుట్టలేదు. అండ్ ఫైనల్లీ భారత సంతతికి చెందిన రాజాచారి 2021 నవంబర్లో స్పేస్ ఎక్స్ క్రూ 3 మిషన్ లో భాగంగా స్పేస్ లోకి వెళ్లారు. అండ్ అగైన్ ఆయన కూడా ఇండియాలో పుట్టలేదు. ఇలా ISS లోకి వెళ్లిన తొలి భారతీయుడుగా శుభాంశు శుక్లా నిలిచారు. ఇంతకీ ISS కి వెళ్లిన శుభాంశు శుక్లా అక్కడేం చేస్తారు? అండ్ అది ఇస్రోకి ఎంత ఇంపార్టెంట్? 15 రోజుల పాటు ISS లో ఉండనున్న శుక్లా మైక్రోగ్రావిటీ అడాప్షన్, మైక్రోగ్రావిటీలో న్యూట్రిషన్ అండ్ అగ్రికల్చర్, మైక్రో ఆర్గానిజమ్స్ వంటి వాటిపై రీసెర్చ్ చేస్తారు. అంతేకాదు 6 క్రాప్ సీడ్స్ ని స్పేస్ కండిషన్స్ లో పెట్టి వాటిని మళ్ళీ అనలైజ్ చేస్తారు. వాటి నుంచి జెనెటిక్ చేంజెస్, న్యూట్రిషనల్ వాల్యూస్ వంటి క్రూషియల్ డేటాని సేకరిస్తారు. ఇవన్నీ ఈ మిషన్ కి ఇస్రో చేస్తున్న కాంట్రిబ్యూషన్ లో చాలా ఇంపార్టెంట్. అండ్ లాంగ్ టర్మ్ లో సస్టైనబుల్ స్పేస్ లివింగ్ కి కూడా ఈ ఫైండింగ్స్ ఉపయోగపడతాయి. అంతేకాదు గగన్యాన్ ఆస్ట్రోనట్ అయిన శుక్లా ఇలా అంతరిక్షంలోకి వెళ్లడం ఇస్రో కూడా
కూడా చాలా యూస్ఫుల్. ఆయన తన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకోవచ్చు. మైక్రోగ్రావిటీ పై శుక్లా చేస్తున్న రీసెర్చ్ గగన్యాన్ ఆస్ట్రోనట్స్ హెల్త్ కూడా కీలకంగా మారనుంది. అన్నిటికీ మించి యాక్సిమ్ 4 మిషన్ తో గగన్యాన్ కి కావాల్సిన ప్రీ లాంచ్ క్వారంటైన్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్, మెడికల్ డయాగ్నోస్టిక్స్, హెల్త్ ప్రోటోకాల్స్ వంటి క్రిటికల్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ శుక్లాకు లభిస్తుంది. ఇలా శుభాంశు శుక్లా యాక్సిమ్ 4 మిషన్ లో చేసే ప్రతి పని భారతదేశ ప్రతిష్టాత్మక గగన్యాన్ మిషన్ కు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. సో లెట్స్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. లైఫ్ లో చాలా మంది చిన్న చిన్న అడ్డంకులకే గివప్ ఇచ్చేస్తూ ఉంటారు. బట్ శుభాంశు శుక్లా లాంటి వారికి ఆకాశం కూడా హద్దు కాదు. బై ద వే, శుభాంశు శుక్లా ISS కి చేరడంతో ఈ కథకు శుభం కార్డు పడలేదు. ఇన్ఫాక్ట్ అసలు కథ ఇప్పుడే మొదలైంది. లక్నోకి చెందిన ఈ అబ్బాయి గగన్యాన్ లో ఆస్ట్రోనట్ గా అంతరిక్షంలోకి వెళ్లి యావత్ భారతదేశం గర్వపడే విధంగా చేసేందుకు సమయం సమీపిస్తోంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. శుభాంశు శుక్లా లైఫ్ గురించి, ఆయన ఇస్రో టు స్పేస్ గురించి చేసిన ఈ కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. శుక్లాకు బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మోర్ ఎక్సైటింగ్ వీడియోస్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.